ఓం అస్మద్ గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః. మంచి మాట మిత్రులందరికీ దాసోహం అండి. ఈరోజు మంచి మాట, కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే తీరని దుఃఖం. శ్రీరామాయణంలో నలుగురు అన్నదమ్ములు అందరూ ఎంతో ఆప్యాయంగా ఆనందంగా కలిసిమెలిసి జీవించిన కుటుంబం శ్రీరామచంద్రునిదైతే, అశాశ్వతమైన రాజ్యం కోసం అపోహలతో ఒకరినొకరు పోట్లాడుకుంటూ ఉండే కుటుంబం వారి సుగ్రీవులది. పరస్త్రీ వ్యామోహంలో అన్నదమ్ములను బంధుమిత్రులనే గాక తన వంశం అంతా చేజేతుల నాశనం చేసుకున్న కుటుంబం రావణాసురునిది. వాలి తమ్ముడైన సుగ్రీవుడు, రావణ కుంభకర్ణుల సోదరుడైన విభీషణుడు ఇద్దరూ తమలో తాము పశ్చాత్తాపడుతూ ఉంటారు. అది ఏ సందర్భంలోనంటే, శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల వనవాసం కాలం ముగించుకొని అయోధ్యకు వచ్చిన రోజున భరత శత్రుఘ్నులు, వారి భార్యలు, కౌసల్య సుమిత్రులు, కైకేయి, అయోధ్య ప్రజలందరూ రాముని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాముడు పుష్పక విమానం దిగగానే భరతుడు ఎదురు వెళ్ళి రాముని పాదాలకు పాదుకలు తొడిగి కిందకు దింపుతాడు. అన్నదమ్ములందరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారు. ఎంతో సంతోషంగా ఉంటారు. ఇదంతా చూస్తున్న విభీషణుడికి మనసులో పశ్చాత్తాపం కలుగుతుంది. ఘోరమైన తపస్సు చేసి లోకాలను గడగడలాడించిన మా అన్న రావణుని, కుంభకర్ణుని నేనే చంపించాను. ఈనాడు భరతుడిలాగా అన్నకాళ్ళకు నమస్కరిద్దామంటే నాకు అన్నలేడు అని మనసులో బాధపడుతూ ఉంటాడు. ఇంకా సుగ్రీవుడు కూడా పక్కకు తిరిగి కనునీళ్లు ఒత్తుకుంటూ ఉంటాడు. ఎదుటివారి బలంలో సగం బలం లాగగల మహాపరాక్రమవంతుడైన వాలిన అన్న నేనే చంపించాను. ఈనాడు నాకు అన్నలేడు. భరతునిలా నేను అన్నగారికి పాదుకలు తొడగలేను, కౌగలించుకోలేను. నేను దురదృష్టవంతుడిని అని ఆవేదన చెందుతుంటాడు. వీరి వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఉన్నదానిలో తృప్తి పడాలి. ఆస్తి పంపకాల్లో ఎక్కువ తక్కువలు వచ్చినా అశాశ్వతమైన సంపదల కోసం తగాదాలు పడి రక్త సంబంధాలు తెంపుకోకూడదని తెలుస్తుంది. అందరూ ఉన్న దాంట్లో తృప్తిగా జీవిస్తూ కలిసిమెలిసి జీవిస్తూ ఉండాలని భగవంతుని కోరుకుంటూ అడియన్ కరుణ రామాందాసి.